వెల్కమ్ బ్యాక్. ఆకాశమే హద్దుగా కీర్తించబడే అద్భుత కట్టడంగా మెదక్ చర్చి పేరుగాంచింది. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఈ కేథడ్రల్ చర్చి ఆసియాలో రెండో వాటికన్గా గుర్తింపు పొందింది. చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మదిలో మెదిలిన ఆలోచన, ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించిన నమూనా, థామస్ ఎడ్వర్డ్ వాస్తు నైపుణ్యం, ఓ సాలిస్ బరీ సృజనాత్మకత, ఇంగ్లాండ్ ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్ల అద్భుత పనితనం వెరసి కలగలిసిన అత్యంత సుందరమైన అద్భుత నిర్మాణం మెదక్ చర్చి. తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభమైంది. 10 ఏళ్ల పాటు వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించి జీవితాన్ని ఇచ్చిన దేవాలయం మెదక్ చర్చి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మందికి వ్యవసాయమే జీవనాధారం. కానీ తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా ఒకవైపు పంటలు సాగు చేయలేక, మరోవైపు చేసేందుకు పనులు దొరక్క అప్పటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు, పేద రైతులు తిండి లేక పస్తులు ఉండాల్సిన దుర్భర పరిస్థితుల్ని అనుభవించారు. ఆకలి చావులు కూడా సంభవించి ప్రజలు తీవ్రంగా అల్లాడిపోయారు. అదే సమయంలో మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభం కావడంతో స్కిల్డ్ లేబర్తో పాటు సాధారణ లేబర్కు కూడా పని దొరికింది. ఆనాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పనికి ఆహారం ప్రాతిపదికన ఈ మహాదేవాలయ నిర్మాణ పనులు చేపట్టారు. దాంతో వేలాది మందికి భుక్తి లభించింది. అప్పట్లో మెదక్ పట్టణం మండలంతో పాటు రామాయంపేట, చిన్నశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి, పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన అనేక మంది చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్లోని షఫీల్డ్ అనే నగరానికి చెందిన ఫాస్నెట్ సువార్త సేవలు అందించాలన్న ఉద్దేశంతో మెథడిస్ట్ సంఘంలో ఫాస్టర్గా అభిషేకం పొందారు. ఇండియాలో క్రైస్తవ సువార్త సేవలు అందించడం కోసం 1895లో వచ్చారు. కొన్నాళ్ళు మద్రాసులో ఉన్న తర్వాత సికింద్రాబాద్కు వచ్చి తిరుమలగిరిలోని గ్యారోసిన్ చర్చిలో చాప్లిన్గా పనిచేశారు. ఆ తర్వాత 1897లో మెదక్ టౌన్లో దాదాపు 155 ఏళ్ల క్రితం మత బోధకుడు బర్లిన్ ద్వారా నిర్మించిన చిన్న చాపెల్ చర్చి ప్రచారకుడిగా నియమితులయ్యారు. ఫాస్నేట్ తన అత్తామామలతో కలిసి నివసించేందుకు మెదక్ మిషన్ కాంపౌండ్లో 2 అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు. ఓ రోజు సాయంత్రం పూట తన భవనంపై ఫాస్నేట్ అటూ ఇటూ నడుస్తున్న సమయంలో తాను నివసిస్తున్న భవనం కన్నా చర్చి భవనం చాలా చిన్నదిగా ఉండడాన్ని గమనించారు. యేసుక్రీస్తు పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఫాస్నెట్ దాన్ని మహా అపచారంగా భావించాడు. అప్పుడే తన దేవుడి కోసం పెద్ద చర్చిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్కి చెందిన తన మిత్రుడైన ఇంజనీర్ బ్రాడ్షాతో ఫాస్నెట్ 200 చర్చి మోడల్స్ని గీయించారు. అందులో నుంచి ప్రస్తుత చర్చి నమూనాని సెలెక్ట్ చేశారు. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణ పనులు 10 ఏళ్లు కొనసాగి 1924లో పూర్తయ్యాయి. పూర్తిగా రాళ్లు, డంగు సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో చర్చిని యూరోప్ గోతిక్ శైలిలో అత్యంత సుందరంగా నిర్మించారు. And the interior of this marble.
దేశ విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో చర్చి నిర్మాణం కొనసాగింది. చర్చి లోపల ప్రార్థన చేసేందుకు ఉన్న విశాలమైన హాలులో ఫ్లోరింగ్కి తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ను వినియోగించడం విశేషం. జెకోస్లోవేకియా దేశస్థులు దేవదారు కర్రతో ఈగిల్ రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజువుడ్తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు మెదక్ చర్చికు మరింత వన్నె తెచ్చాయి. మెదక్ కెథడ్రల్ పరిశుద్ధ మహాదేవాలయం చార్ల్స్ వాకర్ పాస్నర్ దొరగారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి 100 సంవత్సరాల క్రితం కట్టగా ప్రజలందరికీ సేవలు అందిస్తూ 101లో ప్రవేశిస్తూ ఉన్నాం. గత సంవత్సరం శత జయంతి ఉత్సవాలు గంభీరంగా జరిగినాయి. ఇక్కడ మందిరంతో పాటు మరి విద్య, వైద్య సేవలు కూడా అందించబడుతూ ఉన్నవి. ఈ క్రిస్మస్ ఏర్పాట్లలో భాగంగా మరి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు మా కమిటీ పెద్దలు చేయడం జరిగింది. మరి పోలీసు వారు కూడా 500 మందితోటి బందోబస్తు ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ప్రజలకు నీటి వసతి, వాష్రూమ్స్ అన్ని విధాల సౌకర్యం ఏర్పాటు చేయబడ్డది. మరి అలాగున్నే భక్తులందరికీ ఈ క్రిస్మస్ శుభప్రదమైన ఆశీర్వాదాలు అందించాలని భగవంతుడే నరుడుగా అవతరించిన దినం క్రిస్మస్ పండుగ. మరి క్రీస్తు యేసు యొక్క దీవెనలు మానవానికి, సమస్త పశుపక్షాదులకు, జంతుజాలానికి ఉండి ఈ సర్వ సృష్టి శ్రేయస్సుగా సుఖభరితంగా వర్ధిల్లాలని, సౌభ్రాతృత్వంతో, సహోదర ప్రేమతో మన భారతీయులమంతా అన్యోన్య అనురాగాలతో మరి క్రీస్తు యొక్క కృపలో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలందరి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైండును గాక. ఇక ఈ చర్చిలో గ్లాస్ విండోస్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లండన్కు చెందిన కళాకారుడు ఫ్రాంకో సాలిస్ బరీ చర్చిలో ఎత్తైన కిటికీలపై చిన్న చిన్న రంగురంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కల్ని ఫిక్స్ చేసి యేసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలని కళ్లకు కట్టినట్టు రూపొందించడం విశేషం. చర్చిలో కుడివైపునున్న కిటికీపై క్రీస్తు జననం, ఎడమవైపున్న కిటికీపై క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యం, ఎదురుగా ఉన్న కిటికీపై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి. బయటి నుంచి సూర్యకాంతి పడినప్పుడు మాత్రమే ఈ కిటికీలపై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. And the interior of this marble. గతంలో మెదక్ చర్చి ప్రార్థనాలయంగా మాత్రమే ఉండేది. 1947లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిర్భవించాక డయోసిస్ కేంద్రంగా మారింది. డయోసిస్గా ఆవిర్భవించాక బిషప్ నియామకం కావడంతో మెదక్ చర్చ్ క్యాథడ్రల్ అయింది. ప్రస్తుత మెదక్ డయోసిస్ బిషప్గా రైట్ రెవరెండ్ పద్మారావు ఉన్నారు. మెదక్ డయోసిస్ పరిధిలో పాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. సిఎస్ఐ ఆధ్వర్యంలో డయోసిస్ పరిధిలోని జిల్లాల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, ఓల్డేజ్ హోములు లాంటివి కొనసాగుతున్నాయి. And the interior of this marble. ఇక ఏసయ్య మందిరంగా, ప్రముఖ టూరిస్ట్ ప్లేస్గా పేరుగాంచిన మెదక్ చర్చి సందర్శనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల, విదేశాల నుంచి సైతం ఏడాది పొడుగున భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాల ప్రముఖులెందరో మెదక్ చర్చిని సందర్శించి ఊహకందని నిర్మాణ నైపుణ్యాన్ని తిలకించి మంత్రముగ్ధులవుతుంటారు. ఏటా డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ప్రత్యేకమైనవి. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ క్రిస్మస్ వేడుకలకి వివిధ ప్రాంతాల నుంచి 50,000 నుంచి 1,00,000 మంది వరకు తరలివస్తారు. క్రిస్మస్ నుంచి 3 రోజుల పాటు రద్దీ నెలకొనుంటుంది. సో మేదపట్నంలోనే ఉన్న 100 సంవత్సరాల క్రితం చర్చి ఉన్నది. దీనికి సంబంధించి మనకు రేపు ఎల్లుండి క్రిస్మస్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి మనం బందోబస్తు ఏర్పాటు చేసాము. దీనికి దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పబ్లిక్ కావాల్సి చెప్పి మనం అనుకుంటున్నాము. దీనికి సంబంధించి 3 రోజులు, రేపు 24, అలాగే 25 క్రిస్మస్ రోజు, అలాగే 20 రోజు, 3 రోజులు కూడా బందోబస్తు ప్లాన్ చేశాము. దీనికోసం మనం దాదాపు 500 మంది సిబ్బంది, ఆఫీసర్స్ పెట్టేసి మనం బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. దానికి సంబంధించి మనకు మన జిల్లా ఫోర్స్ కాకుండా బయట నుంచి కూడా మనకు వేరే జిల్లా ఫోర్స్ వచ్చింది. ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ కూడా ఏంటంటే చాలా జనమదిగా రావాలి, తోసుకొని తొక్కిసలా లేకుండా మామూలు వచ్చేసి జాగ్రత్తగా వస్తే మన పోలీసు సహకారం చేస్తుంటుంది. తప్పకుండా మీరు వచ్చేసి ప్రశాంతంగా దర్శనం చేసుకుని పోవాలని అందరినీ పబ్లిక్ కోరుకుంటున్నాం.
బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.